హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు 18 తారీఖు మార్చి నెల 2026 ఉగాది పండుగ రోజు. ఎంతో పవిత్రం అయిన క్షేత్రం కొల్పూరు గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా పరిధిలోనే ఉండే కొల్పూరు తిమ్మప్ప దేవాలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడనే ఎంట్రీ అవుతున్నాం. ఇగో ఇలా వెళ్తే తిమ్మప్ప దేవాలయానికి మనం క్లియర్గా వెళ్తాం. కాబట్టి అందరూ కూడా చూడాలని కోరుతున్నాం. ఇగో ఇలా ఇదంతా కూడా తిమ్మప్ప గుడి ప్లేస్ ఇది. ఇదంతా కూడా గుడికి సంబంధించిన వీడియో. చాలా పురాతనమైనటువంటి గుడి. ఈ గుడి అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటే మరుగున పడిపోయి ఉండే. ఇప్పుడిప్పుడు రానున్న కాలంలో పెద్ద ఎత్తున పూర్వీకుల కుటుంబ సభ్యులతో పాటు ఊర్లో ప్రజలు కూడా అందరి సహకారంతో ఈ గుడి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆ డెవలప్లో భాగంగానే ఒకసారి మన ఛానల్లో పెడదామనే ఉద్దేశంతో ట్రావెలింగ్ చేస్తూ ఈడ వరకు ట్రావెలింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయాన్ని అందరూ కూడా ఈరోజు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తారని అక్కడ గ్రామస్తులు తెలిపారు. కాబట్టి చాలా సుందరంగా ఊరికి 100-200 మీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ప్రకృతి పరంగా, చాలా ఆహ్లాదకరంగా, మంచి బండల పైన వెలిసి ఉంటుంది దేవాలయం. చాలా బాగుంటుంది. చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదంతా కూడా దేవాలయం ప్లేస్. దేవాలయం దగ్గర చాలా పుష్కలమైన వాతావరణంతో చాలా సుందరంగా ఉంటుంది. అందరూ కూడా ఇలా చూడాలని కోరుతున్నాం. కాబట్టి ట్రావెలింగ్లో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఒరిజినల్గా నేనే తీస్తున్న వీడియో. ఖచ్చితంగా ఇలాంటి ఇగో ఇక్కడ మీకు కనబడే రథం జాడలు అని అంటారు. దేవుడు ఈ రకంగా ఇలా వచ్చి ఇగో మీకు కనబడుతున్న ఈ విధంగా రథం జాడలతో ఇలా వచ్చి దేవుడు ఇక్కడ ప్రత్యక్షం అయినాడని పూర్వీకులు వాళ్ళు చెప్పారంట. పూర్వీకుల కథనం ప్రకారం ఇదంతా కూడా క్లియర్గా కూడా మనం దేవాలయం ముందుకెళ్దాం. ఇక్కడ వెళ్తుంటే క్లియర్గా ప్రతి అమావాస్య రోజు పెద్ద ఎత్తున కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారంట ఇక్కడ. కాబట్టి అందరు కూడా ఇక్కడ వచ్చే భక్తులు చాలామంది కూడా వస్తారంట. ఇప్పుడు మనం వచ్చింది మార్నింగ్ కాబట్టి ఇంకా ఇదంతా ప్లేస్ కూడా ఇదంతా విశాలమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ. చాలా ఆహ్లాదకరంగా. ఇంకో ఇక్కడ బండ లోపల దేవుడు కొల్పూరు తిమ్మప్ప అనే అంట. ఇలా వెళ్తే మనం ఇలా దేవాలయం లోపలికి వెళ్దాం. మనం ఇలా ఉంటుంది లోపల. ఇక్కడ పూజలు నడుస్తున్నాయి. ఇలా ఉంటుంది. కాబట్టి ఇలా ఉండి మనం ఇలా వెళ్తూ కూడా చూద్దాం. అందరూ కూడా ఇలా వచ్చి చూడాలని లోపలికి వెళ్తున్నాం. అదృష్టం కొద్ది మనం లోపలికి కూడా వచ్చాం. కాబట్టి దేవుని కూడా ప్రత్యక్షంగా అందరూ చూడాలి. కాబట్టి చూడండి, ఇలా పూజలు ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఇక్కడ పూజారులు, కుటుంబ సభ్యులు, కుటుంబ పరిమి అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రతి అమావాస్య రోజు చేస్తారు. ఒకసారి బయట నుండి దిగుతుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. పురాతనమైన ఆలయంలో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఈ మధ్యకాలంలోనే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా రావాలని, వచ్చి చూసి ఈ గుడిని తరించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. కాబట్టి చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన దేవాలయం. గుండు పైనే దేవుడు వెలిసి ఉంటాడు. ఖచ్చితంగా గుండు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది.
కాబట్టి ఇదంతా వంట కార్యక్రమాలు, వంట వార్పు కార్యక్రమాలు, ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు, మీకు దేవాలయం బోరు, దేవాలయం ప్లేసు, ఇదంతా కూడా ఇట్లా చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ చూడాలని కోరుతున్నాను మిత్రులారా. ఇగో ఇలా అంతా కూడా ఇట్లా ఇంక మా అక్క వచ్చింది. ఇక ఇక్కడ మన పిల్లలు ఉన్నారు, అందరూ కూడా దేవాలయానికి రాబోతున్నారు చాలామంది. ఇంకా మనం ఉదయం ఎవరు లేనప్పుడు తీద్దామనే తీస్తున్న వీడియో, డిస్టర్బ్ కారాదని. కాబట్టి దేవాలయం బాగా చూడండి, చాలా బాగుంటుంది. ఎస్, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఈ గుడి చుట్టూ తీసుకొచ్చాను కదా, కాబట్టి చాలా బాగుంటుంది. వీడియో చూడాలని కోరుతున్నా మిత్రులారా.